మొక్కకు అవసరమయ్యే పోషకాల్లో అతి ముఖ్యమైనవి ప్రధానమైనవి 3 ఉంటాయి. నత్రజని, భాస్వరం, పొటాష్. ఈ నత్రజని మొక్కని అందించేకి యూరియాని ఎక్కువ వాడుతుంటాం. ఈ యూరియాని మనం వేటితో అయినా రీప్లేస్ చేయొచ్చా అంటే యూరియా ప్లేస్లో ఏదైనా వాడచ్చా అంటే వాడచ్చు అనే చెప్తాం. దానికి 2 నుంచి 3 టన్నుల వర్మి కంపోస్ట్ వాడితే మనకి ఆ నత్రజని సరిపోతుంది. లేదా 9 నుంచి 10 టన్నుల బాగా కుళ్ళిన ఎరువు వాడితే అది సరిపోతుంది. అది కాకుండా 1.5 నుంచి 2 టన్నులు కోడి ఎరువు వాడినా మనకి ఆ నత్రజని సరిపోయేది వస్తుంది. అలాగే 1 టన్ను వేప చెక్క అంటే వేప నూనె ఆడించిన తర్వాత వచ్చిన చెక్కని వాడినా కూడా మనకి సరిపోయే నత్రజని వస్తుంది. ఇవన్నీ మనకి 100 కిలోల యూరియా వాడితే ఎంత నత్రజని వస్తాయో ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కొంచెం శ్రమతో కూడుకున్న పనే, కానీ ఇవి నీ భూమిలో ఒకసారి వేస్తే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సంవత్సరాలు మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు, ఒక నత్రజని ఒకటే కాదు, నత్రజనితో పాటు అనేక పోషకాలు, మ్యాక్రోన్యూట్రియంట్స్, చిన్నవి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఇలా కొన్ని పదుల సంఖ్యలో మనకి ఏమేమి కావాలో అన్ని పోషకాలు వాటిలో అందిస్తాయి అన్నమాట మొక్కకి. కాబట్టి రైతు సోదరులందరూ సంవత్సరానికి ప్రతిసారి వేయకపోయినా ఒక సీజన్ అయినా, అది వేసవి కాలమైనా లేకపోతే వర్షాకాలమైనా, ఒక సీజన్ అయినా ఈ యూరియా బదులు ఇప్పుడు నేను చెప్పిన ఎరువులుగా ఇవి కాయిన తర్వాత మీ పంట అయిపోయిన తర్వాత పచ్చి రొట్టె ఎరువులు, జనుము కానీ, జీలువ కానీ, తర్వాత పిల్లి పెసర కానీ, ఇవన్నీ ఏదైనా మీ పొలంలో వేసుకుంటే ఈ నత్రజని కోసం యూరియాని చాలా వరకు తగ్గించవచ్చు. దీని మీద మీ కామెంట్ తెలపండి.